హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గుడ్లు కర్రీ చేస్తున్నాను. గుడ్లు కర్రీకి కావాల్సిన ఐటమ్స్: ఎండి చేపలు, వంకాయ ముక్కలు, టమాటా, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చింతపండు, సాల్ట్, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. గ్యాస్ వెలిగించాం. ఆయిల్ వేసుకున్నాను. ఫస్ట్ గుడ్లు వేపుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక గుడ్లు వేస్తాను ఫ్రెండ్స్. వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. గుడ్లు వేపుకుని పక్కకు తీసుకోవాలి. తర్వాత ఎండు చేపలు వేసుకోవాలి. గుడ్లు చేస్తున్నా, వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకొంచెం డ్రై చేపలు వేయించుకోవాలి. వేగిన తర్వాత తీసేసుకుని ఇలా వేయించుకోవాలి ఫ్రెండ్స్. తీసుకుని ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ వేస్తున్నా. తర్వాత కరివేపాకు ఫ్రై చేసుకుందాం. ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి అన్నీ ఫ్రై చేసుకోవాలి. నా దగ్గర 2 వంకాయలు కూడా ఉన్నాయి, అవి కూడా వేసా. ఎండు చేపల కోడిగుడ్డు కర్రీకి చాలా టేస్ట్గా ఉంటుందని వేసుకున్నాను. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు సాల్ట్ వేసుకుందాం. కొంచెం ఉల్లిపాయలు బాగా వేగుతాయండి. అలాగే పసుపు కొంచెం కలుపుకుందాం. ఇలా ఫ్రై అయినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం నీసు వాసన రాకుండా ఉంటుంది. ఫ్రై అయింది కదా, టమాటా వేస్తాం. గుడ్లు వేసుకున్నా. ఎండు చేపలు గుడ్లు వేసేస్తున్నా. తర్వాత కారం వేసి మిక్స్ చేసుకోవాలి. 2 స్పూన్లు వేసా. వాటర్ వేసి కలుపుకుందాం. కొత్తిమీర కూడా వేస్తున్నా. చింతపండు పులుపు కూడా వేస్తున్నా. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎగ్ కర్రీ. కొత్తిమీర వేస్తున్నాం లాస్ట్కి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.